అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 99. నీ ఒక ప్రవాహం, ఆ విషయం తెలుసా నీకు? పోనీ ఎప్పుడన్నా ఆ విషయాన్ని గమనించావా? ఆ విషయాన్ని గుర్తించావా? నువ్వు ఇక్కడే కూర్చున్నావు, ఉన్న చెట్టు కూర్చున్నావు, ఎక్కడికి పోవడం లేదు, ఒక్క ఇంచు కూడా కదలడం లే. కానీ నీ ఒక ప్రవాహం, నీ శరీరంలో శక్తి ప్రవాహం, నీ మనసులో ఆలోచనల ప్రవాహం, నీ రక్తనాళాల్లో రక్త ప్రవాహం, నీలో శ్వాస ప్రవాహం, ఇవన్నీ రకరకాల ప్రవాహాలు. ఈ ప్రవాహాల పూరి జీవితం. వీటన్నిటి మధ్యన సామరస్యం కుదిరితే అక్కడ శాంతం, జ్ఞానోదయం. ఏ ఒక్క ప్రవాహం దెబ్బతిన్నా నీలో శాంతం, సామరస్యం ఇవి పోయే అవకాశం ఉంది. సో మనిషి చేయవలసిన పనుల్లా ఈ ప్రవాహాలని అర్థం చేసుకోవడం, ఈ ప్రవాహాల మధ్యన ఒక సామరస్యాన్ని. ఇదేమంత గొప్ప ఫిలసాఫికల్ సబ్జెక్ట్ ఏమి కాదు. నీ శ్వాస నీకు తెలుస్తుంది, నీ రక్త ప్రవాహం నీకు తెలుస్తుంది, నీ ఆలోచన ప్రవాహం నీకు తెలుస్తుంది, నీ శక్తి ప్రవాహం తెలుస్తుంది. అయితే అన్నిటినీ ప్రభావితం చేసేది నీ ఆలోచన ప్రవాహం. ఆలోచన కనుక స్థిరపడితే అన్నీ స్థిరపడతాయి, మిగతావన్నీ వాటంతటవే స్థిరపడతాయి. ఆలోచన స్థిరపడితే శ్వాస స్థిరపడుతుంది, హృదయ స్పందన ప్రవాహము స్థిరపడుతుంది, శక్తి ప్రవాహము స్థిరపడుతుంది, ఆ తర్వాత రక్త ప్రసరణ స్థిరపడుతుంది. ఇవన్నీ సహజంగా జరిగేవి. సో ఈ ఆలోచన స్థిరపడడం వల్ల, ఆ ప్రవాహము సెటిల్ అవ్వడం వల్ల మిగతా అన్ని ప్రవాహాల్లో ఒక రకమైన శాంతత వస్తుంది. అట్లా నువ్వు ఒక సహజమైన ప్రశాంతతని, శాంతాన్ని నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు. అక్కడి నుంచి నీ ప్రతి కదలికలో ఒక సంతుష్టత. అదే కావాలి జీవితానికి. కోట్ల రూపాయలు ఉన్న అదే కావాలి. నాకు చాలామంది డబ్బున్న వాళ్ళు తెలుసు, అందరూ నాతో స్వయంగా చెప్పిన మాట అది ఉంది. వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఈ డబ్బుని చూపించుకోవాలని ఒక కాంక్ష బయలుదేరుతుంది, కారుని చూపించాలని. చూసేవాడు లేకపోతే ఏ కాంక్ష ఉండదు. ఇప్పుడు తెలుస్తుంది ఇదంతా అనవసర బరువు అని. ఇవన్నీ మనిషిని ప్రశాంతంగా ఉండనీయకుండా చేసే రకరకాల అంశాలు అయినప్పటికీ అలవాటైపోయింది అట్లా. సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్నది సంతుష్టత గురించి. ఆశ్చర్యం అంటే సహజంగా నువ్వు సంతుష్టంగా ఉన్నావు, కానీ దీని పట్ల కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. ఇది చాలా డీపెస్ట్ సబ్జెక్ట్ ఇది. అంటే ఎవడైతే పాండిత్య పరంగా సంతోషాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎనాక్ట్ చేస్తున్నవాడు, నిజంగా సంతోషాన్ని, సంతుష్టతని, ఆ తృప్తిని అనుభవిస్తున్న వాడి యొక్క జీవన శైలి ఎట్లా ఉంటుంది అది నువ్వు కనుక్కోలేవు అంటాడు అష్టావక్రుడు. నిజంగా కనుక్కోలేవు. నిద్ర నిజంగా పోయేవాడు ఎలా పోతాడో అతనికి తెలియదు. అతను నెక్స్ట్ నిమిషంలో ఏ భంగిమ పెడతాడో నీకు తెలీదు. సంపూర్ణ స్థితిలో పై ప్రవర్తనలో మార్పులు చాలా ఉంటాయి. మూల స్థితి నిద్ర చేయటంలే, కానీ నిద్ర నటించేవాడు ఏ భంగిమలో ఉంటాడో ఆ భంగిమలో ఉంటాడు. ఎందుకంటే మూలంలో అతను నిద్ర పోవడం లేదు కదా. ఇది కూడా అంతే. ఇది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియని విషయం. రెండవది, ఇది నీలో ఘటిస్తేనే అది నువ్వు గుర్తించగలవు. అదర్వైజ్ అగైన్ ఇట్ బికమ్స్ ఫిలాసఫీ, మియర్ ఫిలాసఫీ, మీనింగ్లెస్ ఫిలాసఫీ. సో అష్టావక్రుడు చెప్తున్న ఈ సూత్రంలోకి వెళదాం. ఇప్పటి వరకు చెప్పిన అన్ని సూత్రాల్లో అత్యంత క్లిష్టమైన సూత్రం ఇది. మిగతావన్నీ ఒక ఎక్స్టెంట్ వరకు అర్థం చేసుకోవచ్చు. కర్తాభావన లేకుండా చెయ్యి, నీళ్లు కర్తాభావన లేకుండా ఇస్తున్నావు, ఎస్ కర్తాభావన లేకుండా నేను చేస్తున్నాను. స్విచ్ వేసినప్పుడు కర్తాభావన ఏమీ లేదు. ఇంకొక సూత్రం, నిరపేక్షగా ఉండు. చాలామంది విషయంలో నువ్వు ఆపేక్ష లేకుండానే ఉన్నావు, పట్టనట్టే ఉన్నావు. నిశ్చలంగా ఉండు, ఏదో సందర్భంలో నిశ్చలంగా ఉన్నావు. కానీ అష్టావకుడు చెప్తున్న ఈ సూత్రం ఒక గంభీర విరోధాభాష్యం. ఇది అర్థం చేసుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆ సూత్రం చదివి దాని అర్థం చెప్తే మీకే తెలుస్తుంది అందులో ఉన్న రహస్యం. కానీ అది సత్యం. అష్టావకుడు చెప్పాడని కాదు, నేను నా అనుభవంగా చెప్తున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. నాలాంటి కోతి పట్టుకోవడం కష్టం. ఇది గొప్పగా చెప్పట్లే. మూలం స్థిరపడిన తర్వాత పై ప్రవర్తన ప్రకృతిలాగా ఉంటుంది.
మూలం స్థిరపడకుండా నటించినప్పుడు పై ప్రవర్తన కూడా నియంత్రణ చేయబడుతుంది. ఇది ఈ సూత్రం యొక్క అంతరార్థం. అష్టావక్రుడు చెప్తున్నాడు, మీకే చెప్తున్నాడు. సంతుష్టోపి న సంతుష్ట భిన్నోపి న చ ఖేద్యతే తస్యాశ్చర్య దశాం తాం తాం తాదృశా ఏవ జానతే. సో మహాజ్ఞాని స్వభావం ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఎవరు గుర్తించలేరు. లోకం దృష్టిలో సంతుష్టుడిగా ఉన్నా తాను సంతుష్టుడు మాత్రం కాదు. లోకం దృష్టిలో దుఃఖితుడు బాధితుడుగా ఉన్నా కూడా తాను దుఃఖితుడు కాదు. ఆ ఋషి స్థితిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. జ్ఞాని మాత్రమే గుర్తించగలడు. ఈ మొత్తం అష్టావక్ర సంహితలోని సూత్రాల్లో ఒక మనిషి ఆలోచించి అర్థం చేసుకోలేని ఏకైక సూత్రం ఇది. యూ హ్యావ్ టు లివ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు ఆ స్థితికి వస్తే తప్ప ఆ స్థితిని నువ్వు వ్యాఖ్య చేయలేవు. అసాధ్యం. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శాంతము కానీ, ధ్యానము కానీ, ప్రశాంతత కానీ, నిద్ర కానీ, ఆకలి కానీ, భావప్రాప్తి కానీ, ఇవన్నీ నీ యొక్క కోర్లో జరుగుతాయి, నీ కేంద్రంలో ఘటిస్తాయి. ఇవన్నీ పైపైన ఘటించవు. నిద్ర కేంద్రంలో ఘటిస్తుంది, ప్రశాంతత కేంద్రంలో ఘటిస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా మొహం పెట్టి కూర్చోవడం వేరు, ప్రశాంతంగా ఉండడం వేరు. ప్రశాంతంగా మొహం పెట్టి కూర్చున్నవాడు వాడి దృష్టి మొహం మీద ఉంటుంది, కేంద్రాన్ని మర్చిపోతాడు. శాంతంగా కనబడాలని అనుకున్నవాడు శాంతంగా మొహాన్ని పెడతాడు, ఆ విధంగా కళ్ళని, ఆ విధంగా ముక్కుని, నోటిని పెడతాడు. కానీ కేంద్రంలో అతను గంభీరమైన అశాంతిని అనుభవిస్తూ ఉండవచ్చు. సెల్ఫీలు వచ్చిన తర్వాత ఈ విషయం చాలా బాగా ఎక్స్పోజ్ అయింది. నువ్వు సెల్ఫీ దిగుతాడు ఒక వ్యక్తి, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ, తన కెమెరాలో ఏ విధంగా పెడితే తను చూడ్డానికి అందంగా ఉంటుందో అంతవరకు ఆ ఫేస్ని రకరకాలుగా పెడతారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఎప్పుడు మూతి ఇట్లా ముందుకి. మిత్రుడు ఎందుకంటున్నాను, మిత్రురాలు అమ్మాయి అంటే మళ్ళీ క్రిటిసైజ్ చేస్తున్నారేమో అనుకుంటారు. పర్వాలేదు, చెప్పేస్తే అయిపోతుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి అలా ఎప్పుడు మూతికి ముందుకు పొడుచుకొచ్చినట్టు పెట్టి ఇట్లా పెట్టి ఫోటో దిగుతుంది. తన ఫేస్బుక్లో అన్నీ అవే ఫొటోస్ ఉంటాయి. నేను ఒకసారి నన్ను, వాట్ ఈస్ ద రీజన్, నాకు సత్యం చెప్పువా అంటే, తనకు చిన్నప్పటి నుంచి తన పళ్ళ మీద ఒక ధారణ ఉంది. తను గనక నవ్వకుండా సీరియస్గా ఉందనుకో, ఆ లోపటున్న పళ్ళ వల్ల ఆ పెదవి ఎత్తుగా కనిపించి అగ్లీగా కనిపిస్తావేమో అని అట్లా అనిపిస్తుంది. అందరూ అన్నారు కూడా. అందుకని నేను ఎప్పుడు మూతిని కొంచెం అట్లా పెట్టి, సమంతలాగా బొంగుమూతి అట్లా పెట్టి ఫోటో దిగితే అది నాకు నచ్చింది, అది అందరికీ నచ్చింది. నేను చెప్పాను, ఎవరు చెప్పారు నువ్వు అందంగా లేవని? నీకు పళ్ళు అట్లా ఉండటం ప్రకృతి నియమం, అది నీ యూనిక్నెస్. దాన్ని యాక్సెప్ట్ చేయి. నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు నీ యొక్క శరీరాన్ని అంగీకరించలేకపోతే భవిష్యత్తులో సమస్యను అంగీకరిస్తావా? లేకపోతే ఏమన్నా జరిగితే అంగీకరించగలవా? నీకే అభ్యంతరం లేకపోతే ఒక్కసారి నా కోసం నువ్వు ఎలా ఉన్నావు అలా యథావిధిగా అట్లా ఒక ఫోటో పెట్టు నా కోసం. నీకు అభ్యంతరం లేకపోతేనే. ధైర్యం సరిపోలేదు, చిన్న ఫోటో. సో మనిషి ఏం చేస్తున్నాడో దయచేసి అర్థం చేసుకోండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రహస్యం ఉంది ఇందులో. సో శాంతం, ధ్యానం, ప్రశాంతత, నిద్ర, ఆకలి, భావప్రాప్తి, నిష్కామ కర్మ, ఇవన్నీ కేంద్రంలో ఘటిస్తాయి. కేంద్రంలో ఘటించిన తరువాత, ఘటన కేంద్రంలో జరిగిన తరువాత సూపర్ఫిషియల్గా రకరకాల అభివ్యక్తులు ఏర్పడతాయి. కేంద్రంలో అది సంభవిస్తుంది. సో అష్టావకుడు చెప్తున్నాడు, ఒకవేళ కేంద్రంలో ఘటించకుండా పైన ఒకడు శాంతంగా నటించాలనుకుంటే అతను నిజంగా శాంతంగా కనిపిస్తాడు. ఎందుకంటే అతని ప్రవర్తన వేరే వాళ్ళ దృష్టిలో తను శాంతంగా కనబడాడని. ఈ విషయాన్ని గమనించండి, ఎంత పెద్ద కాంట్రడిక్షన్ ఉంది ఇందులో. ఇప్పుడు ఎవరన్నా మనం కొట్లాడుతున్నాం, ఇంటికి బంధువులు రాగానే తల దూకో, మొహం కడుక్కోపో, బంధువులు వస్తున్నారు, లోపట రగిలిపోతుంది. బట్ నువ్వు ఒక స్మైలింగ్ ఫేస్ పెడతావు, నటన కాదు. నా జీవితంలో ఒక్కసారి కూడా అట్లా చేయలేదు. ఇది అలా చేయని కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాను ఈనాటికి. నా బిడ్డ అంటది, ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఈ క్షణం అరుపు వస్తుంది, నేనేమి చేయలేను. కేంద్రంలో ఏ కోపం లేదు,
కానీ డిస్కంఫర్ట్ కలిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, శరీరము ఎప్పుడు అఖండంగా ఉండాలని ట్రై చేస్తుంది. అది దానికి ఏదైనా చిన్న గీత పడ్డదనుకో, గీత పడుతుంది, కానీ మొత్తం శరీరం అంతా, మెటబాలిజం అంతా ఆ గీతని చెరిపే ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ మూలం వైపే వెళుతుంది. అట్లాగే నది కూడా, నదీ ప్రవాహం, ఒక రాయి విసిరేసావు అలజడి కలుగుతుంది, కానీ విదిన్ నో టైం మిగతా నది అంతా కలిపి ఆ అలజడిని సెటిల్ చేసేస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ఎన్లైటన్మెంట్ ఆల్సో. ఇది అత్యంత అరుదైన వ్యాఖ్య, నా జీవితంలో చెప్తున్న అరుదైన మాట ఇది. మళ్ళీ ఇట్లాంటివి మాటికి చెప్పబడవు. ఇది సందర్భం వస్తే తప్ప చెప్పడం కుదరదు. సో మహాజ్ఞాని స్వభావం ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఎవరు గుర్తించలేరు. అతనిలో కేంద్రంలో ఏదైనా పరిపూర్ణంగా ఘటిస్తుంది. సంపూర్ణ సంతుష్టత, అట్లాగే సంపూర్ణ దుఃఖము కూడా. ఏదైనా జరగచ్చు, కానీ ఏం జరిగినా దానికి అతను దారిస్తున్నాడు. నటించడంలే, ఇదొక్కడే గుర్తుపెట్టుకోండి, నటించడము లేదు. శాంతము, నటించే వాళ్ళు వేరు. శాంతముగా ఉన్నప్పుడు నీ యొక్క బాహ్య ప్రవర్తన వేరు. ఈ ప్రపంచంలో నిజంగా ఈ శాంత స్థితిని, సంతుష్ట స్థితిని అనుభవించిన చాలామంది సూపర్ఫిషియల్గా, చాలా చిందరవందరగా కనిపించారు ఈ ప్రపంచానికి. వాళ్ళు బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేదు, లోపల శాంతం ఘటించింది. బాహ్య ప్రవర్తన మీద వాళ్ళకి ఆసక్తి లేదు. అంటే బాహ్య ప్రవర్తన మీద ఎందుకు ఆసక్తి లేదంటే, ఎవరో తనను చూస్తారు, తన్ను గుర్తిస్తారు. కేంద్రంలో ఘటించిందంటే తన్ను తాను గుర్తించాడు. బాహ్యంలో ఘటిస్తుంది ఎవరికైనా అంటే వేరే వాళ్ళు గుర్తించాలని తాపత్రయపడుతున్నాడు. ఇది అతిపెద్ద విరోధాభాష్యం, ఒక వింత కాంట్రడిక్షన్ ఇది. సో అతను బాహ్యంగా ఎలా కనిపిస్తున్నాడు అన్న దాన్ని నువ్వు పట్టించుకున్నావా, నువ్వు జ్ఞానిని మిస్ అయిపోతావు. సో జ్ఞాని సంతోషం పై విషయాల గురించి కాదు, జీవితం మూలం తెలిసి అది చెదరడిని తెలిసి ఒక ప్రత్యర్థి లేని విజయాన్ని అతను ఆస్వాదిస్తాడు. ఇంకొక విషయం, నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాను. జ్ఞాని యొక్క కేంద్రం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉసేన్ బోల్ట్ ఉన్నాడు, అత్యంత వేగంగా పరిగెడతాడు. అతను ఒక చెడ్డీ వేసుకుంటాడు. ఆ చెడ్డీ ఆల్మోస్ట్ శరీరానికి సెకండ్ స్కిన్ లాగా అతుక్కొని ఉంటుంది. ఇప్పుడు అతను అంత కాన్ఫిడెంట్గా, సంశయం లేకుండా పరిగెత్తడానికి కారణం చెడ్డీ ఏది ఏమైనా చెదరదు. లూజ్ చెడ్డీ ఉసేన్ బోల్ట్ను ఓడగొట్టాలంటే ఎంత సింపుల్. ఒక టెన్నిస్ ప్లేయర్ని ఓడగొట్టాలంటే, టెండూల్కర్ని మనం ఓడగొట్టాలి అంటే ఏమి లేదు, లూజ్ ప్యాంట్ ఇస్తే సరిపోతుంది. అలా ప్యాంటు వదిలి బ్యాట్ పట్టుకున్నాడు, ప్యాంట్ ఊసి కింద పడ్డది అనుకో, అప్పుడు దృష్టి బ్యాట్ మీద నుంచి పోయి మళ్ళీ ప్యాంటు మీదకి వస్తుంది. సో ఏవేవి నీ శరీరానికి ఉన్నాయో అవన్నీ స్టిఫ్గా అతుక్కొని ఉండాలి, అవి ఉన్నట్టు కూడా తెలియకూడదు. ఈ సూత్రం అందరికీ తెలిసిందే. అందుకని ఉసేన్ బోల్ట్ పరిగెడతాడు. ఎంత పరిగెత్తినా, ఎగిరినా, దుంకినా చెడ్డి ఒక్క ఎంఎం కూడా జరగట్లే. అట్లా ఇది బాహ్యంగా ఎగ్జాంపుల్ వరకే. అంతర్గతంగా నీ కేంద్రంలో ఘటించిందనుకో, నీ శాంతత పోదు. నువ్వు బయటికి అరవచ్చు, కేకలేయచ్చు. ఇప్పుడు నాతో మీరుంటే నేను రోజులో చాలాసార్లు అరుస్తాను, కేకలిస్తాను, కేంద్రంలో ఏ ప్రాబ్లం లేదు. ఇది అనుభవంగా చెప్తున్నా, మీరు నమ్మక్కర్లే. ఇంకోటి, నేను చెప్పేది ఏది నమ్మొద్దని మీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నా. అది మీలో ఘటించేలా విని ఆచరించి చూడండి, నమ్మకండి. అంతా అనామకులమే, అనామకులుగా పుట్టాం. ఈ మధ్యలో ఎవరో గుర్తిస్తున్నారు, ఏదో జరుగుతుంది. ఇదంతా ఒక పనికిరాని మాయ. గుర్తిస్తే గుర్తిస్తారు, కాళ్ళు మొక్కితే కాళ్ళు మొక్కుతారు, నేను ఎవరి కాళ్ళను మొక్కొచ్చు. ఇదంతా ఊరికి సరదా. దానికోసం ఏమీ చేయట్లే, అనుకోకుండా జరుగుతుంది. ఏదో ఒకరోజు అనామకుడిగా నేను మరణిస్తాను, మీరు మరణిస్తారు. ఈ మధ్యలో ఇర్రెలెవెంట్ అదంతా. బట్ మేక్ ష్యూర్, ఈ ఒక్క విషయాన్ని ఇప్పటికే 3-4 సార్లు చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్పి ముందుకు వెళతా. జ్ఞాని ఎవడు, కేంద్రంలో అతనికి నిరంతర శాంతి ఘటించింది. ఎట్లా ఘటించింది? ఫస్ట్ చెప్పింది, అన్ని ప్రవాహాల మధ్యన పురి కుదిరింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆలోచన ప్రవాహం, ఆలోచన యొక్క సరళి మీద అతనికి స్పష్టమైన ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు తనని డిస్ట్రాక్ట్ చేసేది, పరిశాన్ చేసే ఆలోచన ఏది లేదు, దీని పట్ల వ్యామోహం లేదు. అట్లా కూలబడ్డాడు హాయిగా. కానీ అతనికి కోపం రావచ్చు, నటించవచ్చు, కానీ లోపట కేంద్రం చెదరదు అని మాత్రమే చెప్తున్నా. రెండవది, ఒక్కొక్కసారి కేంద్రము చెదిరేంత డిస్టర్బెన్స్ కూడా రావచ్చు, కానీ ఆ తక్కువ సమయము అతను నిజంగా చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తాడు. ఎందుకంటే అతను వేరే వాళ్ళు ఏమనుకుంటారో అన్న దారంలో ఇరుక్కోని కారణంగా అతని కేంద్రంలో ఏది ఘటిస్తే అదే సూపర్ఫిషియల్గా
పైపైన కూడా దాన్ని వ్యక్తపరుస్తాడు, వ్యక్తం జరుగుతుంది అట్లా. ఇదే కాంట్రడిక్షన్. సో జ్ఞాని సంతోషం పైపై విషయాల గురించి కాదు. సో జీవిత మూలం తెలిసి, అది చెదరదని తెలిసి, ఒక ప్రత్యర్థి లేని విజయాన్ని అతను నిరంతరం అనుభవిస్తాడు. దాంతోపాటు ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఒక నదీ ప్రవాహంలో ఒకవేళ రాయి పడ్డదనుకో, చిన్న చెదురుబాటు జరుగుతుంది. అట్లా మూలం, సజీవంగా ఉన్న మూలము ఖచ్చితంగా చెదురుతుంది. అదే దాని యొక్క అందం. కానీ వెంటనే మళ్ళీ సజీవతలోకి, శాంతతలోకి, ప్రశాంతతలోకి వచ్చేస్తుంది. సో నిజంగా ప్రశాంతంగా ఉన్నవాడు అప్పుడప్పుడు ప్రశాంతత చెదురుతుంది. ప్రశాంతత నటించేవాడు ప్రశాంతత ఎప్పటికీ చెదరదు, ఎందుకంటే వాడు నటిస్తున్నాడు కాబట్టి. సో మా బుచ్చారెడ్డి సార్ నాకు గుర్తొచ్చాడు ఇప్పుడే. ఒకసారి మహబూబ్నగర్ వెళ్ళాను, కానీ ఆయన ఎప్పుడు వస్తామని అడిగాడు. నేను సో డేట్ అని చెప్పాను. ఆయనకు చెప్పానంటే ఆయన రాసుకుంటాడు, గుర్తుపెట్టుకుంటాడు. కానీ నేను ఏదో విషయంలో మర్చిపోయి ఏదో కారణవశం చేత పోలేదు. ఆ తర్వాత నేను ఫోన్ చేశాను, ఆ డేట్ అయిపోయింది. ఫోన్ చేస్తే బుచ్చారెడ్డి గారు ఎత్తారు. ఎవరండి అన్నాడు ఆయన. సార్ నేనండి కాంతుని. ఏ కాంతు అన్నాడు. సార్ నేను రజనీ. ఆయన నన్ను రజనీ అని పిలిచేవాడు. నేను రజనీకాంత్ని సార్ అన్నా. నాకు ఆయన ఎవరో తెలియదండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నేను నా గొంతు వినిపించడం లేదేమో, టెక్నాలజీ ప్రాబ్లం వల్ల నా వాయిస్ సరిగ్గా వినిపించక ఆయన గుర్తుపట్టడం లేదని నేను మళ్ళీ తిరిగి కట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి, సార్ నేనండి రజనీకాంత్ని, నాకు స్పష్టంగా వినిపిస్తుంది బాబు, కానీ నాకు ఆయన ఎవరో తెలియదు. నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆయన నా దగ్గరకు వస్తా అన్నాడు, రాలేదు. మరి మీరెవరో నాకు తెలియదు అని పెట్టేశాడు ఆయన. నేను ఆశ్చర్యపోయినా, బుచ్చారెడ్డి ఏమిటి ఇంత కోపం. నేను వెంటనే చిన్న గాబరా పడ్డా. పెద్ద ఆయన, అయ్యో నా వల్ల పాపం ఆయనకు బాధ కలిగినట్టుంది. ఉమాకాంత్ని తీసుకెళ్ళి, మా అన్నం తీసుకెళ్ళి, అన్న పోదంపా అంటే, వాడేదో క్యాంప్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళాలి. నేను చెప్పి నీకు దండం పెడతారా, ఒక్కసారి ఆయన చూడాలరా అంటే బుచ్చారెడ్డి అలా అనడం నేను ఆశ్చర్యపోతున్నా. ఐ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే నథింగ్ ఇంటెన్షనల్ కదా, నేను కావాలని ఏదీ చేయలేదు, కానీ నా వల్ల ఆయనకు బాధ కలిగింది. అంటే సరే పద, వెళ్ళాం. తలుపు కొట్టాను, తీశాడు. ఎవరు కావాలి అన్నాడు. అరే బాపురే, మళ్ళీ ఉన్నాడే. సరే మీకు ఎందుకు కోపం వచ్చింది, కారణం తెలుసుకోవచ్చా అన్నాను. మొన్న వస్తానని రాలేదు, ఎందుకు రాలేదు అన్నాడు. నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పాను, మర్చిపోయాను సార్ అన్న. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా, మర్చిపోయావా, సరేలే దా లోపటికి రా. ఇక అసలు ఆ కోపమే లేదు, అసలు ఏమీ లేదు, అసలు మర్చిపోయావా, సరేలే అన్నాడు. మీకు తెలీదు, నా జీవితంలో నేను అంత ప్లెజెంట్గా నేను ఎప్పుడు అనుభూతి చెందలే. ఒక మనిషి కోపంలో ఇంత చల్లదనం ఉంటుందా, ఇంత అందమా కోపం అసలు. నేను మా మైతులతో చెప్తా, నేను ఎప్పుడైనా అరిస్తే నా అరుపు చూడకు, ఆ అరుపు వెనక నా ప్రేమ చూడు. అది ఇంత కూడా చెక్కు చెదరకుండా నేను పైపైన అరుస్తున్నా. కొన్నిసార్లు అరిస్తే పనులైతే, కొన్నిసార్లు గట్టిగా తిప్పితే పనులైతే, కొన్నిసార్లు గట్టిగా పిసికితే పని అవుతుంది. నిమ్మకాయ పిండాలి, పిసికాలి గట్టిగా. నేను వెరీ సాఫ్ట్ పిసికనంటే రసం ఎట్లా వస్తుందబ్బా. ఈ ప్రపంచం అంతా పిసికితేనే పుట్టింది. సో ఈ రెండింటి మధ్యన ఉన్న తేడా గుర్తుపెట్టుకోండి. సంతోషంగా ఉన్నవారు వేరే, సంతోషంగా ఉండాలని నటించేవాళ్ళు వేరే. చాలా ఇంపార్టెంట్ ఇది. డోంట్ యాక్ట్ టు బి హ్యాపీ, అదొక రుగ్మత. ఇంకొక ముఖ్య విషయం చెప్పి ముందుకెళ్తే, ఎక్కువ చెప్పవలసిన అవసరం లే. నిజంగా సజీవంగా ఉన్నది అప్పుడప్పుడు చెదరవచ్చు కూడా. ఇది నా కారణవశం చేత, ఏ కారణవశం చేతన చెదరొచ్చు. జ్ఞాని, మూర్ఖుడు డిస్టర్బ్ కావాలంటే మనిషి మాత్రమే. జ్ఞాని దేనికైనా డిస్టర్బ్ కావచ్చు ఒక క్షణకాలం పాటు. దేనికైనా అతని కేంద్రంలో చిన్న అలజడి రేగొచ్చు. ఆ టైంలో అతను నిజంగా పరశురామునిలాగా ఉంటాడు. ఆ టైంలో దూరం ఉండడం మంచిది. ఎందుకంటే అతను వేరే వాళ్ళు ఏమనుకుంటాడు అన్న ధారణ లేదు కదా. సో అందుకే జ్ఞాని గుర్తిస్తాడు. అతనికి ఏ భేదము లేదు, అతనికి ఏ వ్యత్యాసము లేదు. ఆ మూమెంట్, ఆ సందర్భం, అతని జీవితం ఒక ఆశ్చర్యకరమైన లీల. ఏ క్షణానికి ఆ క్షణం అంటారు కదా, పాముల పాదాలు పాములకి ఎరుక. ఒక చిన్న పిల్లవాడు చూశాడంట పాము పోతుంటే, నాన్న దీని కాళ్ళు ఎక్కడున్నాయి, అది పాముకి తెలియాలి బిడ్డ అన్నాడంట తండ్రి.
అట్లా జ్ఞాని ప్రవర్తన ఎవడికి తెలియదు. అది నీలో వస్తే తప్ప తెలియదు. ఈరోజుకి చివరి సూత్రం. కర్తవ్యతైవ సంసారో నతాం పశ్యంతి సూరయ శూన్యాకార నిరాకార నిర్వికార నిరామయ. ఇందులో పదాలు ఎంత బాగుంటాయి అష్టావక్ర గీతలో. నిరంజన, నిరాకార, నిర్వికార, నిరామయ, నిర్మల, నిరపేక్ష, నిస్సంగ, రకరకాల పదాలు ఎంత బాగున్నాయి. నిజానికి పిల్లల పేర్లు ఇట్లా పెడితే బాబు నిరామయ, ఎంత రామ్మ, మా అమ్మాయి నిర్వికారండి, మా 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 ఫాదర్ పేరు నిరాకారుడు, మా అమ్మ శూన్యాకారి. ఎంత బాగున్నాయి పేర్లు. సో ఈ సూత్రం యొక్క సారం ఏమిటంటే కర్త వ్యత స్వభావం కలది సంసారం. అంటే కర్తవ్యత. దీని చిన్న తేడా చెప్తాను. శూన్యాకారుడు, ఆకారరహితుడు, సంకల్పరహితుడు, నిరాకారుడు, నిర్వికారుడు, నిరామయుడు, దుఃఖరహితుడు ఆ సంసారాన్ని కన్నెత్తి కూడా చూడు, తేల్చిపాటు దుబ్బాడు. ఇది ఎన్నోసార్లు చెప్పాడు అష్టావక్రుడు. మా గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్. తాత, నువ్వు నిజంగా అమేజింగ్ తాత. సో ఇక్కడ ఒక చిన్న శాస్త్రానికి సంబంధించిన సూక్తి ఉంది, మమ్మేదం కర్తవ్యం అని. దాని అర్థం ఏమిటి? ఏదేమైనా ఇది నేను చేయాలి అని అనుకున్నావా అదే బంధం, చేయడం బంధము కాదు. కర్తవ్యత అని. కర్త, నేను ఏదేమైనా చెయ్యాలి, కర్తగా ఉండాలని ఒక పూనుతున్నావు చూడు, అది తప్పు. అదే నిన్ను బాధిస్తుంది. కర్మ చేయవయ్యా. సో నేను ఖచ్చితంగా చేయాలి అనుకుంటే అది కర్తవ్యమైంది. అంటే అక్కడ కర్తాభావన రాజ్యం ఏలుతుంది. అదొక డెఫినేషన్, దానికి చాలా అర్థాలు ఉన్నాయి. రెండవది, కర్తాభావన పోతే అభినయం మిగులుతుంది. యూ జస్ట్ యాక్ట్. మనకి చైనీస్ టెక్స్ట్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఓ వెయ్. అట్లాగే జపనీస్ టెక్స్ట్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది, ముషిన్ నోషిన్. ఇవన్నీ ఒకటే. దీనికి తెలుగులో ఇలా చెప్పొచ్చు, కర్త అని. లేదా లైఫ్ ఈజ్ బీయింగ్ ఇన్ అబ్సల్యూట్ డూ నథింగ్నెస్. అంటే అకర్తా భావనలో జీవించడమే జీవితం. అన్ని పనులు చేయక తప్పదు. ఈ క్షణం మాట్లాడుతున్నా చేస్తున్నా. కానీ దీంట్లో కర్త ఉండి చేస్తున్నానా, జస్ట్ కర్మ చేస్తున్నానా అన్నది కీలకం. అది నీకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. నీకు కడుపు నిండితే నీకే తెలిసినట్టు, నీకు తలనొప్పి వస్తే నీకే తెలిసినట్టు. ఈ విషయం కూడా నీకే నువ్వు కర్తవా కాదా నీకే తెలుస్తుంది, ఎవ్వడికి తెలియదు. నువ్వు నటించే విషయం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా, నాలో కర్తాభావన లేదు, ప్రపంచం అంతా ఎలుగెత్తి చాటింది నీలో కర్తాభావన ఉంది, అయినా లేదు. నాలో కర్తాభావన ఉంది, నేను ఒక రకంగా నటిస్తున్నా. అందరు అన్నారు అసలు కర్తాభావనే లేదు, ఎంత నిష్కామ కర్మయోగి. ఆహా, వీడు కర్తాభావంలో ఉన్నాడు, దరిద్రుడయ్యే ఉన్నాడు. సో ఏది ఏమైనా నేను చెయ్యాలి, ఏది ఏమైనా నేను ఈ విషయాన్ని చేయాలి, ఇది నేనే చేయాలి అని అనుకోవడమే సంసారంలో నిన్ను నువ్వు బంధించుకోవడానికి మార్గం ఓపెన్ చేస్తున్నావు. ఇది నేను ఖచ్చితంగా చేయాలన్న పని ఏదైనా ఉందా? నాకైతే ఏది లేదు. చేయవలసిన పనులు ఉన్నాయా? అనంతంగా ఉన్నాయి. నేనే రాసుకున్నా, నిజమైన జ్ఞాని అనంత పనుల పరమశివుడు అని. అంటే దెర్ ఇస్ నో ఎండ్. మరణించే క్షణంలో కూడా నువ్వు గోడ మీద ఒక చుక్క పెట్టి సంతకం పెట్టి చచ్చిపోవచ్చు. భవిష్యత్తులో ఆ గోడ సేల్ అవుతుంది, ఒక పెయింటింగ్, బికాస్ దిస్ పర్సన్ డైడ్ బిఫోర్ హిస్ డెత్, హీ డిడ్ దట్. అనుకుంటే జీవితం ఒక రహస్యం. ఒకడు అన్నాడు, తెలిస్తే జీవితం ఒక రహస్యం, తెలియకపోతే జీవితం అంతా అసహ్యం అన్నాడు. సో కర్త పోవాలి. కర్త పోతే రిలాక్స్డ్నెస్ వస్తుంది, అభినయం. యు ఎంజాయ్, యు సెలబ్రేట్. ఐ డిసైడ్ టు బికమ్ ఫేమస్, ఐ హ్యావ్ టు అచీవ్ దిస్. నేను తప్పకుండా చేసి చూపిస్తా. తాత్కాలిక ప్రయోజనం. చెయ్యబ్బా, హాయిగా చెయ్యి, జీవితకాలం చెయ్యి. జస్ట్ కర్త తీసేసి
ఇది ఒక్క క్వాలిటేటివ్ చేంజ్ వచ్చిందనుకో, అప్పుడు నీవు అష్టావకుడు చెప్తున్న ప్రతి పదం అనుభవిస్తావు. నిర్వికారత, నిరామయత, నిరాకారత, శూన్యాకారత, నిర్వికల్పత, నిస్సంగత, నిశ్చలత, నిర్మలత, ఇవన్నీ నీ స్వభావాలు, నా స్వభావాలు, ప్రకృతి స్వభావాలు బాయ్సాబ్. మీరంతా ఈ ప్రపంచంలో అభినయించాలని కోరుకుంటూ, ఉన్న చోటే ముక్తి పొందాలని కోరుకుంటూ, నా కోరిక జస్ట్ మాట వరుసకే అంటున్నా, ఏ కోరికలు లేవు, కానీ జరగాలని కోరుకుంటున్నా నిజంగా. వై నాట్? ఐ జస్ట్ వాంట్ ఎవ్రీబడి టు బీ హ్యాపీ. డబ్బు ఉందా లేక అన్ని పనులు చేద్దాం. నేను కర్మశూన్యత గురించి మాట్లాడట్లే, అందరూ పని చేయాలి. ఇప్పుడు నాకు ఎప్పుడో ఒక ఆలోచన వస్తుంది, ఏ వీధి వాళ్ళు ఆ వీధి పొద్దున్నే లేచి ఆ వీధి అంతా మొక్కలు పెంచితే ఎంత బాగుంటుంది అనుకుంటే అనంతమైన కర్మ చేయొచ్చు. ప్రభుత్వమే అక్కర్లేదు, అందరి యొక్క కలయిక అవసరం. ఇప్పుడు నేను ఎప్పుడు మా ఊరు వెళ్ళింది అనుకుంటా, ఈ వీధి అంతా అసలు నందనవనం చేయాలి. అందరి దగ్గర డబ్బు ఉంది, కానీ ఎవ్వడికి ఆసక్తి లేదు. నేను చెప్పి కూడా చూశాను, మనకి ఎందుకండి రీసా గారు. ఎవడో అన్నాడు సీరియస్గా, మా ఇంటి ఎక్కడన్నా పెట్టుకోండి, మా ఇంటికాడ వద్దు మొక్కలు. అరే, నేను ఇంకోసారి ఈ ఆలోచన ఇచ్చాను, మన ఇంటి పైన మొత్తం సగం సగం నాకు ఇచ్చేయండి, అందరి ఇళ్ళ మీద మనం అందరం కలిసి కొంత డబ్బులు వేసుకొని ఒక నిధి ఏర్పాటు చేసుకుందాం, నేనే చూసుకుంటా, అన్ని కూరగాయలు పండిద్దాం, ఆ పండిన కూరగాయలు అందరికి ఇచ్చేస్తాను. ఎవడు చేసుకుంటాడు సార్ అనవసరంగా. మా మిద్దె అయితే వద్దబ్బా, సరే మిద్దె వద్దు, ఈ రోడ్డు పక్కన చాలా ప్లేస్ ఉంది, రోడ్డు పక్కన కూరగాయల చెట్లు పెంచుతా. ఏ మేకలు తినిపోతాయి సార్, మళ్ళీ కోతులు వస్తాయి. నేను జస్ట్ చెప్పులు వేసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏటో వెళ్ళిపోయినంతే. నేను అందుకే కోరుకుంటున్నా, నిజంటే దగ్గర లేవు డబ్బులు, ఎవరన్నా నాకంటూ వద్దు, ఒక ఎకరం పొలం ఇప్పుడు నేనున్న పుప్పాలగూడకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. నాకు వద్దు అది. ఐ డోంట్ వాంట్ టు ఓన్ ద ప్రాపర్టీ. జస్ట్ నాకు ఒక గుడిసేసుకునే అవకాశం ఇస్తే, నేను అక్కడ బోర్డు రాసి కూడా పెడతా, ఒక వీడియో పెడతా, నా చుట్టూ ఉన్న అందరితో చెప్పిస్తా, నా కుటుంబ సభ్యులతో చెప్పిస్తే, ఎవ్వరికీ ఈ భూమి మీద హక్కు లేదు. ఈ భూమి వీళ్ళదే, ఎప్పటికీ వాళ్ళదే. కానీ జీవితకాలం నాకు చెట్ల మధ్యన ఉండాలనుంది, చెట్లు నేను పెంచాలనుంది, కర్తాభావన లేకుండా. వై నాట్? నా ఫ్రెండ్స్ అందరికీ నిన్న నేను, బాలాజీ, టైసన్, రామ్ మనోహర్ వచ్చాడు, ఫన్ పటాక, అందరం పక్కనే ఉన్న పార్క్ వెళ్తే బాలాజీ అన్నాడు, అన్న అందరిని పిలిచి భోజనాలు పెడదాం అన్న, పార్క్ భలే ఉంది అంటే, నేను అన్నాను ఒకసారి పర్మిషన్ ఏమైనా తీసుకోలేమో కనుక్కోరా. నిజంగా అందరం భోజనాలు తిందాంరా, ఊరికి కలిసి అందరు ఇట్లా గట్ల మీద కూర్చొని తింటారు, వెళ్ళిపోతారు. నెలకొకసారన్నా చేద్దాం. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నాకు కొంత మనీ వస్తుంది, అది తిరిగి మన మిత్రులకి ఇచ్చేద్దాం. సరే, కొంత నాకు ఉపయోగమే, చాలా తక్కువే వస్తుంది, బట్ వస్తుంది కదా ఏదో పని చేస్తే. రెండోది, మనీ కోసం నేను ఇదంతా చేయట్లే, చేస్తే ఎంతో కొంత మనీ వస్తుంది, అది రాకపోయినా చేస్తాను. ఎంత హాయిగా ఉందో తెలుసా ఇప్పుడు. ఇది వర్ణించలేం, ఎంత చెప్పినా కన్వే అవుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకే కర్తాభావన లేదు కాబట్టి నేను హాయిగా చెప్పగలుగుతున్నా. అది నేను చెప్తే ఎవడో వినాలి, వినకపోతే ఎంత డిస్టర్బెన్స్, అదంతా వద్దబ్బా. ఎవరికి అర్థమైనా కాకపోయినా ఏం పర్వాలా. నేను ఇంకోటి కోరుకుంటున్నా, ఆత్మజ్ఞానం ఉందో లేదో భాడమే చేయి, ఏ కండిషన్స్ లేని స్నేహం ఉంచుకుందాం మన మధ్యన. మీరు నాకు వ్యాపార వస్తువు కాదు, నేను మీకు వ్యాపార వస్తువు కాదు, నేను మీకంటే ఎక్కువ కాదు, మీరు నాకంటే ఎక్కువ కాదు, అందరూ సమానం. ఇది మర్చిపోవద్దు. నిన్నెవరో ఒక ఆయన వచ్చాడు, మీరు నా గురువు అని నేను చెప్పాను. ఫ్రెండ్ అనుకోబ్బా, దూరం చేస్తున్నావు, మళ్ళీ అనవసరమైన ఆరాధనలోకి, ఎమోషన్లోకి ఎంటర్ అవుతున్నావు, తీసిపడదొబ్బు దాన్ని. అరే తురే అను, జ్ఞానం పట్టుకో, విషయం పట్టుకో, భాషలో ఎందుకు ప్రదర్శన. నువ్వు అరే అన్నంత మాత్రం నన్ను కించపరిచినట్టు కాదు, గురువు అన్నంత మాత్రం నన్ను గౌరవించినట్టు కాదు. నీకు ఆ పదాలు తెలుసు అంతే, అంతకుమించి ఏమీ లేదు. పదాలకు అతీతమైన ఒకానొక స్థితిలోకి వస్తే భలే ఉంటుంది అసలు.
అదేమంత కష్టం కాదు, చిటికేసినంత సులువు. సిద్ధంగా ఉండాలంతే. ఇక్కడి నుంచే మీ అందరూ ఓపిక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అంగీకరించండి ఈ సరస్సు వయసు.